అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వ్యక్తి జగన్ రెడ్డి. ఎందుకనుకుంటున్నారా? వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని సొంత రక్తమైన చెల్లెల్నే హత్యలు చేసేవాళ్ళని, లేకపోతే ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి నిత్యం సాక్షిలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో కానీ నిత్యం వారిపైన కథనాలు చూస్తూనే ఉన్నాం. వారిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూనే ఉన్నారు. సొంత చెల్లెలు కూడా బయటకు వచ్చి బాధపడుతూ చెప్తూ ఉన్నారు. ఆఖరికి తన తల్లి కూడా ఏదైనా ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ఆవిడ్ని కూడా తప్పుడుది అని చెప్పగలిగే దరిద్రుడు ఎవడైనా ఉన్నాడంటే జగన్ రెడ్డి. ఈరోజు భువనేశ్వరి గారి పైన తప్పుడు నిందలేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఒక డీప్ ఫేక్ ఆడియో చేయించి వైఎస్ఆర్సీపీ గ్రూప్స్లోనూ వాటిని సర్క్యులేట్ చేయాలి అని చెప్పేసి కొన్ని ఆడియో రికార్డింగ్స్ తీసుకొచ్చారు. నేనేమంటున్నాను అంటే జగన్ రెడ్డి, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆవిడ ఎంతోమందికి సేవలు అందించింది, ఎంతోమంది జీవితాలని బాగుపరిచింది. అలాంటి ఆవిడ పైన నువ్వు ఈరోజు కావాలని ఆవిడని బద్నాం చేయడానికి, ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి కొన్ని ఆడియోలు తీసుకొచ్చు. అవి చూసి కడుపు మండినోడు ఎవడైనా సరే, టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంది కదా, భారతీ రెడ్డివి అదే డీప్ ఫేక్ ఆడియో అదే స్థాయిలో బయటకు వచ్చింది అనుకో, ఎందుకు 3 గంటలకి తెల్లవారుజామున మాట్లాడిన కథనాలు ఉన్నాయి కదా ఛార్జ్ షీట్ ప్రకారం, అదేవిధంగా ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నట్టు గనక డీప్ ఫేక్ ఆడియో బయటకు వచ్చిందనుకో, ఏమైపోతావు? ఏమవ్వో. ఎందుకంటే నీ పెళ్ళాన్ని కూడా ఆఖరికి వాడుకునే స్థాయి నీది. నీకు తెలుసు ఇలాంటి దిక్కుమాలని పనులు చేస్తే నీ పెళ్ళం వరకు ఖచ్చితంగా వస్తారు కాబట్టి నా పెళ్ళం మీదకి వచ్చిన దాన్ని కూడా తీసుకుని సింపతి డ్రామా ఒక విక్టిమ్ గార్డ్ వేసుకుని ఓట్లు అడుక్కోవచ్చు అనేది నీకు తెలుసు. ఆ స్థాయికి నువ్వు దిగజారిపోతావు. అది కూడా వాడుకుంటావు నువ్వు రాజకీయాలకి. నీ పెళ్ళాన్ని వేలెత్తి చూపిస్తారని తెలిసినా కూడా నువ్వు వాడుకుంటా. అందుకే ఇలాంటి దిక్కుమాలను రాజకీయాలు అన్నీ చేస్తావు, ఇలాంటి చెత్త పనులన్నీ చేస్తావు. కడుపు మండినోడు ఖచ్చితంగా చేస్తాడు కదా. నువ్వు ఇచ్చినప్పుడు టిట్ ఫర్ టాట్ అనేది ఉంటుంది కదా, నువ్వు ఇచ్చినప్పుడు తీసుకోవడమే కాదు కదా, తిరిగి ఇచ్చేస్తారు. రెడీగా ఉండు దానికి. తర్వాత మనం చూసుకున్నట్లయితే జగన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, మహిళలకి విలువివ్వలేని ఎదవ ఆ కుర్చీలో ఉండకూడదు, ముఖ్యమంత్రి అనే స్థాయిలో కుర్చీలో ఉండకూడదు. నువ్వొచ్చిన దగ్గర నుంచి మహిళ అనే పదానికి విలువ లేకుండా పోయింది. మహిళలు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడమే చాలా కష్టమైన పరిస్థితుల్లోకి ఈరోజు మళ్ళీ నువ్వు సమాజాన్ని తీసుకొచ్చేసావు. ఆ స్థాయికి మహిళల్ని భయంకరంగా అసాసినేట్ స్వయంగా నువ్వే చేసి, నీకు ఎందుకయ్యా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి, వారి భార్యల గురించి నీకెందుకు? పెళ్ళాలు అని మాట్లాడుతుంది. ఏ స్థాయి ముఖ్యమంత్రిరా నువ్వు అసలు? నీలాంటి వెధవని, నీలాంటి దరిద్రుడిని, నీలాంటి విలువలు లేని సన్నాసిని తీసుకొచ్చి ఆ పీఠం మీద కూర్చోబెట్టి ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా గౌరవం లేకుండా చేసుకునే పరిస్థితి వచ్చింది. మాట్లాడితే పెళ్ళాల గురించి మాట్లాడుతున్నావు. జగన్ రెడ్డి, జనాలు ఏమంటున్నారు తెలుసా? నువ్వు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడుతుంటే, రాజారెడ్డి రెండో పెళ్ళం మనవడంట కదా జగన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. మన కింద నలుపు చూసుకోకుండా పక్కాళ్ళ గురించి మాట్లాడితే నీ కింద నలుపు కూడా ఎత్తి చూపిస్తారు కదా జనం. సిగ్గుండాలి ఇలాంటి తిక్కుమాలిన పనులు చేయడానికి.